సుత్లజ్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చేసానో లేదు తెలీదు. బట్ ఈ మూవీ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఈ మూవీ రిలీజ్ అయ్యేవానికి 3 years ముందే షూటింగ్ అయిపోయింది. 3 years నుంచి కూడా ఈ మూవీ టీం అనేది స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే మన ఇండియన్ సెన్సార్ బోర్డ్ మూవీ రిలీజ్ టైంకి 150 to 180 కట్స్ చెప్పింది. సో ఒక సినిమా అనేది 2 hours 40 minutes డ్యూరేషన్ ఉంటే అందులో 150 to 180 కట్స్ చెప్తే మీకు ఆల్మోస్ట్ షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ కూడా మిగలదు. సో ఆ సినిమా వచ్చేసి మనకి 3 years నుంచి ఫైట్ చేసి లాస్ట్కి ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇది G5లో రిలీజ్ చేశారు. బట్ ఓటీటీలో రిలీజ్ చేసిన తర్వాత కూడా ఈ సినిమాకి చాలా రిస్ట్రిక్షన్స్ వల్ల మన ఇండియాలో బ్యాన్ అయిపోయింది. ఎందుకంటే ప్రాపగాండా అని చెప్పేసి, ఫాల్స్ ఎక్లమేషన్ చెప్పి చాలా రీజన్స్ వల్ల మన ఇండియాలో కూడా బ్యాన్ చేశారు ఈ మూవీని. సో వాట్స్ ఇన్సైడ్ దిస్ స్టోరీ, వాట్ దిస్ మూవీ అబౌట్ అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సుత్లజ్ అనేది ఒక బయోపిక్ డాక్యుమెంటరీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ట్రాజిక్ మూమెంట్స్ అరౌండ్ 1995 ఇన్ పంజాబ్. లైక్ చాలా కేటగిరీస్ వస్తాయి ఈ మూవీకి. ఇట్స్ ఏ బయోపిక్. సో ఒక అతను ఉండేవాడు 1995 పంజాబ్లో. ఆయన పేరు చెప్పండి, నేను డైరెక్ట్ మీరు మూవీలో చూడండి. సో ఈ మెయిన్ క్యారెక్టర్ అనేది ఏంటి అంటే, మనకి పంజాబ్లో ఆ టైంలో లైక్ 1995 ఆ టైంలో చాలా రియాట్స్ జరిగేవి, చాలా గొడవలు చాలా జరిగేవి. ఎందుకంటే సెపరేట్ స్టేట్ కోసం చాలా మీకు తెలిసే ఉంటుంది హిస్టరీ గురించి. సో ఆ టైంలో మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి హార్ష్ డిసిషన్ తీసుకుంది పంజాబ్ పీపుల్ పైన. అండ్ పంజాబ్ పోలీస్ అనేవారు ఆ మనుషుల్ని, పంజాబ్లో నివసించే మనుషుల్ని ఎలా హింస పెట్టారు, హ్యూమన్ రైట్ యాక్టివిటీస్ పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అసలు హ్యూమన్ రైట్ యాక్టివిటీస్ ఆ టైంలో ఎందుకు నెలకొన్నాయి, అసలు ఏం జరిగింది, వాట్స్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ, అసలు ఈ మెయిన్ క్యారెక్టర్స్కి ఏమైంది, ఆ టైంలో పంజాబ్లో జరిగిన బిగ్గెస్ట్ మూమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు సినిమాలో చూడొచ్చు. సినిమా ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఒక డాక్యుమెంటరీ టైప్లో ఉంటుంది, బట్ ఇట్స్ ఎ బయోపిక్. ఓకే, మెయిన్ క్యారెక్టర్ ఉంటారు. ఆ మెయిన్ క్యారెక్టర్ యొక్క స్టోరీ అనేది ఈ మూవీలో ప్రోగ్రెస్ అవుతా రిమైనింగ్ స్టోరీ అనేది ఈ మెయిన్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ మెయిన్ క్యారెక్టర్ అనేది ఇక్కడే ఉంటాడు, బట్ స్టోరీ అనేది ఈ మెయిన్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఎండ్ వరకు వెళ్తూ ఉంటుంది. సో ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ మీకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ నుంచి మనకి ఒక్కొక్కటి రివీల్ అవుతూ ఉంటుంది. లైక్ ఏం జరిగింది, ఏమైంది, ఇవన్నీ చెప్పి ఒక్కొక్క లేయర్ రివీల్ అవుతూ మనకి ఇంటర్వల్ పాయింట్ వరకు ఆన్ పాయింట్ ఉంటుంది సినిమా. మీకు ప్రతిదీ రివీల్ అవుతూ గవర్నమెంట్ ఎలా చేస్తుంది, పీపుల్ ఎలా సఫర్ అవుతున్నారు, వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నట్టు మీకు ప్రోగ్రెస్ అవుతా ఉంటుంది. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీకు సెకండ్ హాఫ్లో మూవీ అంతా కూడా డిప్ అయిపోద్ది. ఎందుకు డిప్ అయిపోద్ది అంటే మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. సడన్గా ఒక డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది మీకు స్క్రీన్ ప్లేలో. అక్కడి నుంచి మీకు స్టోరీ కదలదు, మీకు స్టోరీ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది తప్ప మీకు స్టోరీ ఎవాల్వ్మెంట్ అనేది జరగదు. దానివల్ల మీకు సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా ఫ్లాట్గా అనిపిస్తుంది. దానివల్ల మీకు సెకండ్ హాఫ్ అంత ఇంపాక్ట్ అనిపించదు ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే. అండ్ మ్యూజిక్ వచ్చేసి మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక హాంటింగ్ మ్యూజిక్ టైప్లో ఉంటుంది. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డాక్యుమెంటరీకి అండ్ ఇన్ ఏ సెపరేట్ వే ఆఫ్ ఇండీ స్టైల్లో కొడుతూ ఉంటారు అనమాట. అండ్ చాలా హాంటింగ్ మూమెంట్స్ ఉంటాయి, చాలా డ్రాస్టిక్ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి, అక్కడ బ్రుటాలిటీ ఉంటుంది, చాలా ఉంటాయి. అండ్ మనకి దిల్జిత్ ఉన్నారు కదా, మీరు మే వాపస్ ఆవుంగా, చమ్కీలా ఇందులో యాడ్ చేసిన అతనే ఈ సినిమాలో కూడా లీడ్ రోల్గా యాడ్ చేశారు. అండ్ ఎక్సలెంట్ ఉంటుంది, ఆన్ పాయింట్ ఉంటుంది. అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. ఇండియాలో బ్యాన్ అవ్వడం అనేది చాలా బాధాకరం. ఇండియన్స్ చూడాల్సిన సినిమా ఇది. బట్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఫెల్ట్ అది ప్రాపగాండా అని చెప్పి, లైక్ వాట్ ఎవర్ ద రీజన్స్ ఇట్ మే బీ, దే షుడెంట్ హ్యావ్ బ్యాన్ దిస్ ఫిలిం. సో ఈ మూవీ అనేది G5లో స్ట్రీమింగ్ అయ్యేది. 2 daysకో 3 daysకో ఈ మూవీని అయితే బ్యాన్ చేసి మన G5 ప్లాట్ఫామ్ నుంచి తీసేశారు. మీకు టొరెంట్స్లో ఇంకా ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్గా ఉంటుంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. G5 మళ్ళీ దీన్ని రిట్రీవ్ చేయడానికి చూస్తున్నామని చెప్పారు. ఇఫ్ ఇట్ గెట్ బ్యాక్స్ టు G5 యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ G5 ఆర్ నాట్ యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ టొరెంట్స్. ఇంకా ఎలాంటి రివ్యూస్ కావాలి అనుకుంటే డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లవ్ ది వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియోస్.